గల్ఫ్ వార్ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతుంటే కష్టాలు మాత్రం ఇతర దేశాలకు వస్తున్నాయి. ఏమాత్రం సంబంధం లేకుండానే ఆ పర్యవసానాలు అనుభవించాల్సి వస్తోంది. అందులో మన భారతీయులు ఉద్యోగం కోసమని, చదువు కోసమని ఇతర దేశాలకు వెళ్తే ఇప్పుడు వారి పొట్టకి తిప్పలు తెచ్చిపెడుతోంది ఈ యుద్ధం. దీంతో ఎటూ పాలుపోని స్థితిలో కష్టంగా ఉంది, ప్లీజ్ కాస్త డబ్బులు పంపండి అంటూ తల్లిదండ్రులకు ఫోన్ చేస్తున్నారు. ఇదే యుద్ధంతో వచ్చిపడే కష్టాలంటూ నిట్టూర్చటం తల్లిదండ్రుల వంతుగా మారింది. కూటి కోసం గల్ఫ్ చేరిన వలస జీవికి ఎంత కష్టం, ఎంత నష్టం. గల్ఫ్లో వలస జీవుల కష్టాలు. రోజు గడవడం కష్టంగా ఉంది, డబ్బులు పంపాలంటూ ఫోన్లు. అమెరికాలోనూ ఇదే సిచ్యువేషన్. వార్కే సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏంటో 13 రోజుల గల్ఫ్ వార్తో అందరికీ అర్థమవుతోంది. కరోనా కాలంలోనూ లేని కొత్త రకం కష్టాలివి. అమెరికా, ఇరాన్ మధ్య దాడులతో పశ్చిమాసియా మండిపోతుంటే అటు పార్ట్ టైం ఉద్యోగాలు ఊడిపోయి అమెరికాలోనూ మనోళ్లు ఇక్కట్ల పాలవుతున్నారు. నిజానికి వీరంతా ఫిబ్రవరి 28కి ముందు తల్లిదండ్రులకే డబ్బులు పంపే స్థితిలో ఉన్నవాళ్లు ఉన్నారు. కానీ యుద్ధ ప్రభావం వీరి జీవితాలపై పెద్ద ప్రభావమే చూపుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైన తరువాత ముందు ఇరాన్ నుంచి భారతీయులు వెనక్కి రాగా ఇతర గల్ఫ్ దేశాల్లో ఉన్న వారిపై పెద్దగా ప్రభావం ఉండదనే అంచనాలో ఉన్నారు. కానీ ఆ తరువాత ఇరాన్ పగబట్టినట్లు అమెరికా మిత్ర దేశాలపై దాడి చేయడంతో ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్లు షట్డౌన్ అయ్యాయి. ఆ తరువాత కొన్ని విమానాశ్రయాలు పనిచేస్తున్నా స్థానికంగా జనజీవనం మాత్రం భయం గుప్పెట్లోనే సాగుతోంది. దీంతో గల్ఫ్ దేశాల్లో చదువులకు వెళ్లిన వారి క్లాసులు ఆన్లైన్లకే పరిమితం కాగా పార్ట్ టైం ఉద్యోగాలు మాయమయ్యాయి. మెడిసిన్ సహా ఇతర కోర్సులు కువైట్, ఖతార్, ఒమన్, యుఏఈ, సౌదీలో చదివే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. వీరంతా కూడా ఇప్పుడు యుద్ధం ఎప్పుడు ఆగుతుందిరా బాబు అని ఆక్రోశిస్తున్నారు. మరోవైపు అగ్రరాజ్యం అమెరికాలోనూ స్టూడెంట్స్ పరిస్థితి ఇలానే ఉంది. లోకల్ స్టోర్లలో రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో కొందరు విద్యార్థులు పస్తులు పడుకుంటున్నట్లు చెబుతున్నారు. అప్పు చేసి అమెరికా పంపితే ఇప్పుడు ఇంకా ఇక్కడి నుంచి డబ్బు పంపమని అడిగితే ఏం చేయాలో తెలియక పేరెంట్స్ తెగాలు పడుతున్నారు. అందుకే ఇలాంటి వారి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే, 1 ఫోన్ వస్తే ముందు క్షేమ సమాచారం కనుక్కోవడం, 2 డబ్బు పంపమని అడగకుండా ఉంటే చాలనుకోవడం, పోనీ నిజంగా డబ్బులు పంపకుండా ఉందామా అంటే కన్న ప్రేమ ఊరికే ఉండనీయదు. అందుకే గల్ఫ్ మంట ఇప్పుడు మన జనాలకు పెద్ద కష్టమే తెచ్చిపెట్టింది.